ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ నెగిటివ్ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి బ్రెంట్ క్రూడ్ వచ్చేసి 98 ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 దగ్గరలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎఫ్ఐఎస్ కూడా అమ్మారు. మెయిన్ రీజన్ వచ్చేసి ఓన్లీ బ్రెంట్ క్రూడ్. సో బ్రెంట్ క్రూడ్ మనకి ఇంతలా పెరుగుతుంటే మనకి ఇంకా రియల్స్ ఏం చేయలేవు, మార్కెట్ ఏమైనా గుడ్ న్యూస్ ఉన్నా కూడా ఏం చేయలేవు. ఎందుకంటే మన క్రూడ్ ఆయిల్ని హెవీగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఆల్మోస్ట్ 100 దగ్గర ఉంది. ఇలా ఉంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తర్వాత ఆల్రెడీ మనకి పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగాయి, ఎల్పిజి గ్యాస్ రేట్ కూడా పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్టే. సో మరి అది 100 దగ్గరికి వెళ్తుంది. సో త్వరలో ముగిస్తే పర్లేదు, ఎక్కువ ఉంటే మాత్రం మనకి హెవీగా మన ఇండియా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ రోజు వచ్చేసి మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బ్రెంట్ క్రూడ్ పెరగడం. సో దాని కారణంగా మార్కెట్ పెరిగింది, పడింది. ఈ మార్కెట్ గురించి కాసేపు పక్కన పెడితే మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మన ఇండియా పరంగా మనం ఎఫెక్ట్ అవుతాం, ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లం. సో ఇండియా మనం ఈ పరంగా సఫర్ అవుతున్నప్పుడు మనం మార్కెట్ గురించి మాట్లాడే కరెక్ట్ కాదు. సో మనకు ప్రజెంట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి క్రూడ్ ఆయిల్ పెరగడం అనమాట. మరి ఈ ప్రాబ్లం త్వరగా క్లియర్ అయితే బాగుంటుంది. మరి ట్రంప్ గారు వీకెండ్లో ఏదో డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. మరి ఈ వీకెండ్ ఏమైనా కొంచెం పాజిటివ్ చెప్తే బాగుంటుంది. సో ఇది ఈరోజు వీడియో. రేపటి మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.